హలో అందరికీ. మనందరికీ కూడా తెలిసిందే కదా! ఏకలవ్య మోడల్ స్కూల్‌లో మనకి పోస్టులయితే కొన్ని రిలీజ్ చేశారు అని చెప్పేసి. సో, వాటి గురించయితే ఈరోజు తెలుసుకుందాం. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో, వాటి గురించి ఒకసారి నేనైతే క్లారిఫై చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! హియర్ వి హావ్ షేర్డ్ ద మాక్సిమం పోస్ట్ వైస్ ఏజ్ లిమిట్ ఫర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ వేకెన్సీ 2025. సో, ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు చూడండి. ప్రిన్సిపల్‌కి అయితే గనుక 50 ఇయర్స్ ఏజ్ ఉండాలి. పీజీటీస్‌కి 40 ఇయర్స్ అండ్ టీజీటీస్‌కి 35 ఇయర్స్. ఫీమేల్ స్టాఫ్ నర్స్‌కి 35 ఇయర్స్ ఇచ్చారు. హాస్టల్ వార్డెన్‌కి 35 ఇయర్స్ అండ్ అకౌంటెంట్‌కి 30 ఇయర్స్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి మనకి 30 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ల్యాబ్ అటెండెంట్‌కి 30 ఇయర్స్ ఇచ్చారు. సో, ఇదైతే మనకి ఏజ్ లిమిట్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ 2 కేటగిరీస్‌గా మనకైతే డివైడ్ చేశారు. అంటే టీచింగ్ పోస్టులు రిలీజ్ చేశారు. నాన్ టీచింగ్ పోస్టులు కూడా రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు ఏకలవ్య మోడల్ స్కూల్ అంటే రెసిడెన్షియల్స్ ట్రైబల్ ఎస్టీ వాళ్ళకైతే ఈ స్కూల్స్ అయితే ఉంటాయండి. సో, వీళ్ళ కోసం అయితే గనక ఈ పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి అన్నది చూసుకుందాము. అలాగే మనము సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, సిలబస్ ఏమేమి ఉంటుంది, అంటే ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయని అన్న దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూస్తున్నారు కదా! ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వేకెన్సీ 2025 ఫర్ నాన్ టీచింగ్ పోస్ట్. ఇవి అంతా కూడా నాన్ టీచింగ్ వాళ్ళకైతే సంబంధించిన పోస్టులండి. కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ మేల్, అంటే మేల్‌కి, ఫీమేల్‌కి సపరేట్‌గా ఉంటుంది కదా! సో, హాస్టల్ వార్డెన్ మేల్‌కి టోటల్‌గా 346 అయితే ఉంది. ఇందులో ఏంటి అంటే అన్‌రిజర్వ్డ్ పోస్టులు అయితే 143 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ ఉన్న వాళ్ళకైతే గనుక మనకి 34 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి నాన్ లోకల్ 93 ఉంది. ఎస్సీ వాళ్ళకి 51, ఎస్టీ వాళ్ళకి 25. అదేవిధంగా మనకి హాస్టల్ వార్డెన్ ఫీమేల్ ఉన్నారు కదా! సో, వీళ్ళకైతే 289 పోస్ట్ అయితే చూయిస్తున్నారు. అండ్ 119 అన్నది అన్‌రిజర్వ్డ్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్‌కి 28, ఓబీసీకి అయితే 78, ఎస్సీ వాళ్ళకి 43, ఎస్టీ వాళ్ళకి 21. నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ కూడా ఇచ్చారు మనకి. ఇందులో టోటల్‌గా 550 పోస్టులు అయితే ఉన్నాయి. సో, అన్‌రిజర్వ్డ్ 224, ఈడబ్ల్యూఎస్ 55, ఓబీసీ 148, ఎస్సీ 82, ఎస్టీ 41. ఇంకా అకౌంటెంట్‌కి అయితే తీసుకుంటే మనము టోటల్‌గా 61 ఉంది. ఇందులో మనకి అన్‌రిజర్వ్డ్ 26, డబ్ల్యూఎస్ 6, ఓబీసీకి 16, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకైతే 9 ఉంది. ఎస్టీ వాళ్ళకి 4. మనకి ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అన్న పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇందులో టోటల్ 228 ఉంది. అన్‌రిజర్వ్డ్ 94, ఈడబ్ల్యూఎస్ 22, ఓబీసీ అంటే నాన్ లోకల్ 61, ఎస్సీ వాళ్ళకి 34, ఎస్టీ కేటగిరీకి 17. ల్యాబ్ అటెండెంట్‌గా ఉన్నాయి. టోటల్ 146, అన్‌రిజర్వ్డ్ 62, ఈడబ్ల్యూఎస్ 14, ఓబీసీ 39, ఎస్సీ 21, ఎస్టీ 10. టోటల్‌గా మనకి చూసుకుంటే అన్నీ కూడా ఇక్కడ టోటల్ ఇచ్చారు చూడండి. 1620 పోస్ట్. అన్‌రిజర్వ్డ్ 68 వచ్చింది. ఈడబ్ల్యూఎస్సీ 159, ఓబీసీ 435, ఎస్సీ వాళ్ళకైతే 240, ఎస్టీ వాళ్ళకి 11 పోస్టులు అయితే కనుక నాన్ టీచింగ్ పోస్టులలో రిలీజ్ చేయడం అన్నది జరిగింది. ఓకేనా? మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ 2025 ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఇక్కడ కేటగిరీ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్కి అయితే టోటల్ 112 పోస్టులు ఉన్నాయి. అందులో కేటగిరీ వైజ్ చూసుకుంటే యూఆర్కి అయితే 47, ఈడబ్ల్యూఎస్ 11, ఓబీసీ 30, ఎస్సీ 16, ఎస్టీ 8. అండ్ హిందీకి టోటల్ అయితే 81 ఉంది. యూఆర్ 34, ఈడబ్ల్యూఎస్ 8, ఓబీసీ 20, ఎస్సీ 12, ఎస్టీ 7. మ్యాథ్స్ సబ్జెక్ట్కి తీసుకుంటే టోటల్ 169 పోస్టులు చూపిస్తున్నారు. అందులో యూఆర్ 71, ఈడబ్ల్యూఎస్ 16, ఓబీసీ 45, ఎస్సీ 25, ఎస్టీ 12. కెమిస్ట్రీకి టోటల్ 159 ఉన్నాయి. కేటగిరీ వైజ్ యూఆర్ 65, ఈడబ్ల్యూఎస్ 15, ఓబీసీ 36, ఎస్సీ 27, ఎస్టీ 16. ఫిజిక్స్కి టోటల్ 198 ఉన్నాయి. అందులో మనకి యూఆర్ 83, ఈడబ్ల్యూఎస్ 19, ఓబీసీ 45, ఎస్సీ 34, ఎస్టీ 17. అలాగే బయాలజీ తీసుకుంటే టోటల్ 133 పోస్టులు ఉన్నాయి. అందులో యూఆర్ 53, ఈడబ్ల్యూఎస్ 14, ఓబీసీ 29, ఎస్సీ 24, ఎస్టీ 13. హిస్టరీ తీసుకుంటే 145 టోటల్. అలాగే 58 యూఆర్, ఈడబ్ల్యూఎస్ 14, ఓబీసీ 36,
ఎస్సీ 21, ఎస్టీ 11. జియోగ్రఫీ తీసుకుంటే టోటల్ 98 ఉన్నాయి. అందులో యూఆర్ 42, ఈడబ్ల్యూఎస్ 9, ఓబీసీ 26, ఎస్సీ 13, ఎస్టీ 8. కామర్స్లో టోటల్ 120 పోస్టులు ఉన్నాయి. అందులో యూఆర్ 49, ఈడబ్ల్యూఎస్ 10, ఓబీసీ 32, ఎస్సీ 18, ఎస్టీ 11. ఎకనామిక్స్ టోటల్ 155 పోస్టులు ఉన్నాయి. అందులో యూఆర్ 65, ఈడబ్ల్యూఎస్ 13, ఓబీసీ 141, ఎస్సీ 25, ఎస్టీ 11. కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే టోటల్ 154 పోస్టులు ఉన్నాయి. అందులో మనకి యూఆర్ 64, ఈడబ్ల్యూఎస్ 12, ఓబీసీ 41, ఎస్సీ 23, ఎస్టీ 11. ఈ విధంగా మనకి టోటల్గా 1460 పోస్టులు రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్ అయితే కనుక యూఆర్ వాళ్ళకి టోటల్ 611 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 141 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నాన్ లోకల్ ఓబీసీ వాళ్ళకి 388, 215 ఎస్సీ, 105 ఎస్టీ. చూస్తున్నారు కదా మనకి టోటల్ ఖాళీల వివరాలు. ప్రిన్సిపల్ అయితే 225, పీజీటీ 1460, టీజీటీ 3962 పోస్టులు ఇచ్చారు. అండ్ హాస్టల్ వార్డెన్ మేల్ అయితే 346, హాస్టల్ వార్డెన్ ఫీమేల్ అయితే 289, స్టాఫ్ నర్స్ మహిళలు అయితే 550, అదేవిధంగా అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 146. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 7267 పోస్టులు అయితే ఇచ్చారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అయితే మనకి అక్టోబర్ 23, 2025 విధంగా అయితే ఇచ్చారు. సో ఇదండి, ఎవరైతే మనకి ఈ స్టేట్ డిఎస్సిలో జాబ్ రాలేదు అని బాధపడుతున్నారో ఎవరు కూడా బాధపడుకోకుండా ఈ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి రాస్తే ఖచ్చితంగా మనము ఇందులో అయినా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను. సీటెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ మీరు బాగా హార్డ్ వర్క్ చేయండి, జాబ్ అయితే వస్తుంది. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మనకి ఏకలవ్య మోడల్ స్కూల్ యొక్క మొత్తం మనకి వివరాలండి. అండ్ నేనైతే మీకు సిలబస్ ఏంటి, ఏం చదవాలి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైతే సీటెట్లో క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయండి. అండ్ పీజీటీకి మనకి సీటెట్ అవసరం లేదు, బీఈడీ అండ్ ఎంఏ ఉంటే చాలు కాబట్టి, పీజీ చేసిన వాళ్ళు ఉంటే చాలు కాబట్టి, సో మీరు ఎవరైనా కానీ సీటెట్ లేదు అని చెప్పి భయపడకండి, ఎగ్జామ్ అయితే రాయండి. ఓకేనా? మీకు సిలబస్ కాపీ అంతా నేను టుమారో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.